ఈరోజు పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూసేద్దామా? సో, ధాబా స్టైల్‌లో చేశాను ఈ పాలక్ పన్నీర్. అస్సలు గ్రీన్ కలర్‌లోనే లేకుండా చేశాను. ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూసేద్దామా? ఫస్ట్ అయితే పాలకూరని మంచిగా ఉడకపెట్టుకోవాలి. అప్పుడే పసరు వాసన అంతా కూడా పోతుంది. సో, అది ఉడికాకైతే పక్కకి తీసుకొని ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ధనియాలు, అల్లము, వెల్లుల్లి అలాగే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ఉడకపెట్టుకున్న పాలకూర ఇంకా ఈ ఫ్రై చేసిన ఐటమ్స్ అన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టేయాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఫ్రై చేయాలి. సో, పన్నీర్ కూడా ఫ్రై అయిపోయాక అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని మిక్సీ పట్టాం కదా ఆ ముద్దనైతే అందులో వేసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది. పసరు వాసన అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేయాలి. అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా ఆ పన్నీర్ని కూడా అందులో వేసి ఉడకపెట్టేయాలి. ఇంకేముంది కొంచెం కొత్తిమీర, మసాలా వేసిస్తే మన డాబా స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.